స్వచ్ఛంద సంస్థ ఈ సేవా సొసైటీ రమేష్ మరియు వాళ్ళ టీము మనకి ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 నెలల పాటు ఈ యొక్క ఈ చలివేంద్రం ఉంది. ఒక వ్యక్తిని బట్టి ఉన్నటువంటి దాహం తీర్చేదానికి వీళ్ళు ముందుకు వచ్చారు. సో ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఈ మజ్జిగ మరియు వాటర్ వేసవి కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఎండలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏప్రిల్ మే ఎక్కువ ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఇలా ఏర్పాటు చేసినటువంటి రమేష్ వాళ్ళ టీముకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ. ఉండాలి అందులో మనం ఉండాలి అన్న సేవా ఆలోచనతో పౌరీ స్వచ్ఛంద సేవా సొసైటీ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో భాగంగా ప్రతి సంవత్సరము కూడా ఈ వేసవి ఎండల్లో పాదాచారులకు వాహనదారులకు దహత్తని తీర్చడం కోసం చలివేంద్రాలు పలు చోట్ల 2-3 చోట్ల ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ ఈ వేసవి కాలంలో ఈ ఎండలకి ఎవరు ఇబ్బంది పడకూడదన్న సేవా ఆలోచనతో దర్గామిట్ట ప్రగతి నగర్ మెయిన్ రోడ్డు వద్ద స్వచ్ఛందంగా ఇవాళ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మజ్జిగ కూడా ఒక 700-800 మందికి అందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ సార్ గారు కూడా ఇచ్చేసి రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో మరికొన్ని చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా ఆపదలో ఉన్నవారికి కష్టాల్లో ఉన్నవారికి పౌరీ స్వచ్ఛంద సేవ సొసైటీ మా వంతు సహాయం అందించడం ముందుంటుందని తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు మునివెంకట సూర్య. ఈరోజు పౌరీ స్వచ్ఛంద సేవా సొసైటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎండలు మండిపోతూ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో చూసినట్లయితే మునిపెన్నడూ లేని విధంగా ఈ ఏప్రిల్లోనే 45-50 డిగ్రీలు కూడా చూస్తూ ఉన్నాము. సో ఇటువంటి సమయంలోనే మనం పాదచారులకు మరియు వాహనదారులకు వాళ్ళ దాహార్తిని తీర్చేదానికి అనుగుణంగా ఉండాలి అని చెప్పి ఈరోజు పౌరీ ఆధ్వర్యంలో పొర్లపూర్ రోడ్ ప్రగతి నగర్ మెయిన్ రోడ్డు వద్ద చలివేంద్రం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రం కార్యక్రమానికి 4th టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రోసయ్య గారు రావడం జరిగింది. దానికి మేము ప్రత్యేకంగా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈరోజు మొదటి రోజు సందర్భంగా 800 మందికి పైగా మజ్జిగ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. వచ్చిపోయే దారిలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి పంచడం జరిగింది. ఎప్పట్లాగే రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని చోట్ల పౌరీ స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సమయం సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.